నూలుగు మీసాల నవయవనంలోనే మరి ఐటీఐ చదువుతున్నప్పుడే ఏదైతే అగ్రకుర్ణాల పెత్తనాన్ని సహించలేక మరి అతివాద ఉద్యమాల వైపు మళ్ళీ మరి అతివాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బత్తుల సిద్ధేశ్వర్ గారు ఈరోజు రాజ్యాంగపరంగా రాజ్యాంగ ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి గాంధీ పద్ధతులలో మరి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామన్న ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తేవడానికి మరి తొట్టతొలిగా ఇదే గాంధీ హాస్పిటల్లో మరి ఆమరణ నిరదీక్ష చేసి మరి వాటిని చట్టసభలో వచ్చే విధంగా పోరాటం చేసిన బత్తుల సిద్ధేశ్వర్ గారు మరి దాన్ని ఇది గల్లీలో కాదు ఢిల్లీలో పరిష్కారం అవుతుందని ఢిల్లీలో కూడా మరి ఆమరణ నిరదీక్ష 21 రోజులు చేసి మరి దాన్ని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చిన బత్తుల సిద్ధేశ్వర్ గారు మరి అది మనం అనుకున్న విధంగా సాధన జరుగుతలేదనేతోని మరోసారి ఆమరణ దీక్ష పూనుకున్న బత్తుల సిద్ధేశ్వర్ గారికి ఈరోజు యావత్ బీసీ సమాజం అంతా ఆయనకు సంఘీభావం తెలియవలసిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే బీసీ సంఘాలుగా ఈరోజు మనం ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నీ ఒక సమస్య ఏదైతే ఉందో మరి చిట్ట చివరి సమస్య చిట్ట చివరి ఆయుధాన్ని 3 సార్లు ఉపయోగించిన మన బత్తుల సిద్ధేశ్వర్ గారికి ఈరోజు సంఘీభావం తెలియజేసే మరి ఖచ్చితంగా అన్ని బీసీ సంఘాలకు ఉంది. ఈరోజు బీసీ సంఘాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. బత్తుల సిద్ధేశ్వర్ గారికి సంఘీభావం తెలియజేస్తూ మనం ఆయనకు మన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఆ విధంగా రూపొందించుకున్న నాడే ఈరోజు ప్రజానాయకులు ప్రజల నుంచి కార్యక్రమాల వైపు మలుపుతారు. ఇంతకుముందు మనోళ్ళు చెప్పినట్టుగా మరి యావత్ సమాజం ఏదైతే మనం ఈరోజు 42% రిజర్వేషన్ని ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఒకవైపు న్యాయస్థానాల్లో వాద్యాలు నడుపుతూనే మరి బీసీ రిజర్వేషన్ సాధనకై ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమాలలో భాగంగానే బత్తుల సిద్ధేశ్వర్ గారు వారు చేస్తున్న దానికి వారి శ్రీమతి నిజంగా నేను ఇక్కడికి వచ్చి పరామర్శించినప్పుడు వారి శ్రీమతి సపర్యలు చేస్తున్నారంటేనే కొంత కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈరోజు సమాజం అంతా ఆయన వెనక నిలబడేది పోయి కుటుంబం నిలబడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు అంటే మన బీసీ సమాజం తల వంచుకోవాలి. ఆ విధంగా బీసీ సమాజం అంతా ఈరోజు ఆయన వెంబడి నిలబడాలి, ఆయనకు సంఘీభావం తెలియజేయాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ మరోసారి ఎన్ని సంఘాలు అవుతున్నాయో అన్ని సంఘాల వాళ్ళు ఖచ్చితంగా వారి సంఘీభావం తెలియజేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను.